కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సమస్యల సాధన కోసం గత కొద్ది రోజులుగా నిరవధిక సమ్మెకు దిగిన మున్సిపల్ టెక్నికల్, నాన్ టెక్నికల్ కార్మికులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బుట్టా రేణుక, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు బుట్టా ప్రతుల్ ఆదేశాల మేరకు మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్ సంఘీభావం తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు సమ్మె చేపడుతున్న కార్మికుల శిబిరాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ సందర్శించి సమ్మెలో పాల్గొన్నారు. ఇక కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ కార్మికుల డిమాండ్లు న్యాయమైనవని, ప్రభుత్వం సత్వరమే స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక మేడం గారి ఆదేశాల మేరకు, అలాగే వాళ్ళ పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ వారి యొక్క డిమాండ్లు చాలా చిన్న డిమాండ్లని గవర్నమెంట్ చర్చలకు పిలిచి వారితో చర్చించి ఈ సమస్యలను, వారి డిమాండ్ను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు పోవాలని ఈ యొక్క వేదిక ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నది 15,000 జీతాన్ని కట్ చేస్తూ కటింగ్ పోను 13,500 రూపాయలు వస్తున్నాయి. 13,087 రూపాయలు వస్తున్నాయి. కానీ వాళ్ళు అడుగుతూ ఉండేది నాన్ టెక్నికల్గా 24,500 రూపాయలు, టెక్నికల్ వాళ్ళకి 29,500 రూపాయలు వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వాళ్ళ కష్టాన్ని గుర్తించి వారి యొక్క ఈరోజు మనం 35 రోజులు వాళ్ళు దీక్ష చేస్తున్నారంటే, ఈరోజు 35 రోజులు మేము చాలా ఈ ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు, ఎమ్మిగనూరు టౌన్ ప్రజలు ఎంతో ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు మన పంప్ హౌస్లో వాటర్ అయితేనేమి, అలాగే వీధి దీపాలు అయితేనేమి 80 మంది మన ఎమ్మిగనూరు మున్సిపాలిటీ తరఫున ఉన్నటువంటి వర్కర్లే ప్రతిరోజు వాళ్ళు పని చేయాలి. కాబట్టి వారి యొక్క కష్టాన్ని గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు అయితేనేమి, అలాగే కలెక్టర్ గారు అయితేనేమి, జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి, వీరందరూ వీళ్ళ యొక్క సమస్యలను తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం.